లో జనసేనాని దూకుడు పెంచారు. నేడు పిఠాపురంలో పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు. 20 గ్రామాల మీదుగా పవన్ యాత్ర జరగనుంది. ఉదయం 8 గంటలకి చెందుర్తి నుండి రోడ్ షో ప్రారంభం కానుంది. కుమారపురం వరకు కూడా రోడ్ షో సాగనుంది. ఇప్పటికే పవన్ రోడ్ షోకు సంబంధించి జనసేన పార్టీ శ్రేణులు రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. ఎన్నికల ప్రచారంలో జనసేనాని దూకుడు పెంచారు. నేడు పిఠాపురంలో పవన్ రోడ్ షో నిర్వహించనున్నారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, 20 గ్రామాల మీదుగా కూడా పవన్ యాత్ర చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పిఠాపురంలో భారీ రోడ్ షోలో అయితే పాల్గొంటారు. ఇందుకు సంబంధించి అప్పుడే జనసేన నేతలు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ముఖ్యంగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు, అలాగే పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎస్ఎన్ వర్మ ఈ రోడ్ షోకి సంబంధించి ఏర్పాట్లను అయితే ప్రస్తుతం పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ రోజు ఉదయం 8 గంటల తర్వాత ఈ నియోజకవర్గం అంతా కూడా చుట్టూ వచ్చేలాగా ఒక రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. రోడ్ షోలో ఏదైతే రూపకల్పన చేసినట్టు జనసేన నేతలు కూడా భారీగా అన్ని గ్రామాల్లోని స్వాగత సత్కారాలు కూడా ఏర్పాటు చేసినట్లుగా పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ రోడ్ షోలో జనసేన పార్టీ నాయకులు అయితే కార్యకర్తలు, వీర మహిళలు, అలాగే బీజేపీ టీడీపీ శ్రేణులు కూడా హాజరై విజయవంతం చేస్తారని పార్టీకి సంబంధించిన నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఉదయం 8 గంటలకి తర్వాత ఈ రోడ్ షోలో మధ్యాహ్నం 1 గంటకు ముగుస్తుంది. మొత్తం ఈ టైంలో 20 గ్రామాల మీదుగా పవన్ అయితే ఈ రోడ్ షోలో అయితే కొనసాగిస్తారు. చెందుర్తిలో మొదలయ్యి అలాగే వన్నపూడి, కొడవలి, వెల్దుర్తి, దొంతమూరు, బి కొత్తూరు, పి తిమ్మాపురం, గోకువాడ, జములపల్లి, నరసింగపురం, ఎల్లనపురం, కోలంక, విరవ, మంగితుర్తి, మల్లం, జల్లూరు, ఎఫ్కేపాలెం మీదుగా కండ్రాడ మీదుగా కుమారపురం ఏదైతే తను బస్ చేసినటువంటి గతంలో తొలిత గోకుల్ గ్రాండ్ లో బస్ చేసినట్టు కుమారపురం 1 గంటకి చేరుకునేందుకు రోడ్డు మ్యాప్ కూడా అప్పుడే సిద్ధం చేశారు. ఇది అనుకున్న సమయానికి పూర్తి చేసి ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని గణపవరం వద్ద 4 రోడ్డు జంక్షన్ కూడల్లో సాయంత్రం నిర్వహించబోయే బహిరంగ సభకు కూడా పవన్ కళ్యాణ్ అయితే హాజరవుతారు. ముఖ్యంగా తను పోటీ చేసిన తర్వాత తొలిసారి ప్రచారంలో భాగంగా చేబ్రోలు దగ్గర బహిరంగ సభ నిర్వహించారు. తర్వాత ఉప్పాడ సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించారు. తాజాగా ఈ రోజు 20 గ్రామాలు ప్రధానంగా పట్టున్నటువంటి ఏదైతే గతంలో టీడీపీకి పట్టున్నటువంటి అలాగే జనసేన నాయకులు కేడర్ కూడా విస్తృతంగా ఉన్న 20 గ్రామాల్లోనే పర్యటించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకోవడం, అది కూడా అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో పూర్తిగా ఏదైతే మరొక 15 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం సుడిగాలి పర్యటన అయితే చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం, దానికి సంబంధించి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ 20 గ్రామాల పరిధిగా రోడ్ షో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు ప్రస్తుతం ఈ 20 గ్రామాల మీదుగా రోడ్ షో నిర్వహిస్తారు. అలాగే రేపు ఏదైతే చిత్రాడ నుంచి గొల్లప్రోలు పట్టణం వరకు సంబంధించి సుమారు 6 కిలోమీటర్ల మేర రోడ్ షో కూడా రేపు నిర్వహించనున్నారు. ఈ రోజు రేపు కేవలం ప్రత్యేకించి ఏదైతే ఈ గ్రామాల్లో తాను ఏదైతే కొత్తపల్లి మండలంలో గతంలో రోడ్ షో నిర్వహించారు, అనూహ్యంగా సుమారు 4 గంటల పాటు అప్పుడు ఆ రోడ్ షో కొనసాగింది. ఆ తర్వాత ఈ రోజు ప్రత్యేకించి పిఠాపురం టౌన్ కి సంబంధించి అలాగే గొల్లప్రోలుకి సంబంధించి ఈ 2 మండలాలకు సంబంధించి గ్రామాల ప్రజల్ని తిరిగితే పూర్తిగా ఈ రోజు రేపట్లో పిఠాపురం నియోజకవర్గం వ్యాప్తంగా తాను పర్యటన అయితే పూర్తి చేసినట్లు అవుతుంది. ఈ రోజు 20 గ్రామాల మీదుగా పర్యటన, తర్వాత రేపు చిత్రాడ నుంచి ఏదైతే గొల్లప్రోలు టౌన్ శివారు వరకు కూడా ఈ రోడ్ షో అయితే నిర్వహిస్తారు. ఈ రోజు రేపు పర్యటన చేసిన తర్వాత రోడ్ షో చేసిన తర్వాత సాయంత్రం ప్రత్యేకించి అక్కడ రైతులతో కూడా సమావేశం అయ్యే అవకాశం కూడా ఉంది. అది రేపు రోడ్ షో నిర్వహించిన తర్వాత మధ్యాహ్నం సమయాన్ని బట్టి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్థానిక రైతులతో కూడా సమావేశం నిర్వహించేందుకు జనసేన పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. మరి కొద్దిసేపట్లో అంటే 8 గంటల ప్రాంతానికి రోడ్ షో ఉదయం, ఎందుకంటే ఒకవైపు ఎండ వేడిని తాళలేక బయటికి చూడడానికి వచ్చే జనం కూడా ఇబ్బంది పడుతున్నారని ఉదయాన్నే ఈ రోడ్ షో అయితే ప్రారంభించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇది మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగుతుంది చందు. రైట్ వర్మ, థ్యాంక్ యూ.